సమాజమే సిగ్గుపడేలాగా ఒక వ్యవహారం అయితే జరిగింది. సో, ఇది ఎక్కడో కాదు గుడ్డవల్లేరు అనే ఊర్లో. సో, ఇది గుడివాడ దగ్గర ఒక ఇంజినీరింగ్ కాలేజీలో అయితే జరిగింది. సో, అది ఏంటంటే లేడీస్ హాస్టల్‌లో సీసీ కెమెరాలతో ఒక 300 పైగా వీడియోలు తీసి బాయ్స్ హాస్టల్‌కైతే పంపించారంట. సో, ఈ రీసెంట్‌గా వైరల్ అయితే అవుతుంది. ఈ వైరల్ గురించి ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, అందరూ మనలో చాలామంది చదువుకోవడానికే బయట ఊర్లు వెళ్తాం, కళాశాలలో ఉంటాం, హాస్టల్స్లో తీసుకుంటాం, అంతా బాగానే ఉంటుంది. కానీ లేడీస్ హాస్టల్లోని ఇంత దారుణమైన పరిస్థితి. నిన్న కాక మొన్న కోల్కత్తా ఇన్సిడెంట్సే కోలుకోకముందే ఇది ఆంధ్రప్రదేశ్లో గుడ్లవల్లేరు, అదే గుడివాడ నియోజకవర్గానికి సంబంధించిన గుడ్లవల్లేరు అనే ఒక ఇంజనీరింగ్ కళాశాలలో అయితే లేడీస్ హాస్టల్లో, అంటే వాళ్ళు స్నానాలు చేసే గదుల్లోనూ అండ్ వాష్రూమ్లో వీటిలో సీసీ కెమెరాలు అయితే ఉన్నాయంట. సో, దాదాపు 300 మంది అమ్మాయిల వీడియోలు పక్కనున్న బాయ్స్ హాస్టల్లోకి షేర్ చేస్తున్నారని అయితే ఆ వీడియోస్ అన్నీ తెలిసింది. సో, ఇది కూడా ఒక అమ్మాయి ప్రమేయం ఉందంట. సో, ఆ అమ్మాయి ఫైనల్ ఇయర్ చదువుతుందంట ఇంజనీరింగ్. సో, ఆ అమ్మాయిని అయితే అదుపులో తీసుకున్నారు పోలీసులు. అక్కడున్న మొత్తం చెకింగ్ అయితే చేశారు. ఈ రీసెంట్గా జరిగిన దానికి నైట్ అయితే చాలా ధర్నాలు అయితే చేశారు. అమ్మాయిలకే సెక్యూరిటీ లేదు ఒక అమ్మాయి వల్ల. సో, వీళ్ళంతా నైట్ అంతా అర్ధరాత్రులు ఆ క్యాంపస్ బయటకు వచ్చి హాస్టల్ బయటికి వి వాంట్ జస్టిస్ అని అరవడం అయితే స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఒకటిద్దరే కాదు కదా, దాదాపు 300 వీడియోలు అంటే చూసుకోవచ్చు ఎలా జరుగుతుందో. ఇది యాజమాన్యం కాలేజీ సిబ్బందికి తెలియదా, హాస్టల్ వాళ్ళకి తెలియదా? సో, ఇది ఎలా చేశారనేది ఇప్పటికీ ఒక మిస్టరీ కింద ఉంది. దాదాపు అన్ని వీడియోలు ఎలా సేకరించారు, ఏం చేసింది ఏంటి అని పోలీసులు ఆరా తీస్తే అక్కడున్న బాయ్స్ హాస్టల్లోకి కూడా వెళ్ళి కొంతమందిని అయితే విచారించడం జరిగింది. సో, ఆ విచారణలో కూడా కొంతమంది దగ్గర ల్యాప్టాప్స్ కానీ అవి ఏమీ ఎక్విప్మెంట్స్ లేవు బాయ్స్ హాస్టల్ అని అయితే నిర్ధారణకైతే వచ్చారు. బట్ ఏం జరిగిందో తెలియదు కానీ ఈ ఇన్సిడెంట్ అయితే చాలా చాలా దారుణంగా అయితే తయారైంది. సో, చదువుకునే వాళ్ళకి ఇంత ప్రైవసీ లేకుండా లేడీస్ హాస్టల్లో కూడా సీసీ కెమెరాలు ఒక అమ్మాయి ఇలా పెట్టడం అనేది ఎంతవరకు న్యాయమో నాకేం అర్థం కాల. సో, ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది కాబట్టి అందరికీ తెలియాలి. ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదానే శత్రువు అనేది చెప్పడానికి ఒక నిర్ధారణ ఇది. సో, ఎవరైనా గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఎవరైనా మీరు వాష్రూమ్కి వెళ్ళినా ఆ చుట్టుపక్కల ప్రదేశాలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటే చూసుకోండి. సో, చూసుకొని డైలీ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న సమాజం మొత్తం టెక్నాలజీ మీద నడుస్తుంది, డిజిటల్ మీదే నడుస్తుంది. సో, ఈ ఇన్సిడెంట్ మీద నారా చంద్రబాబు నాయుడు గారు, ఇంకా వీళ్ళు డిప్యూటీ సీఎం గారు అందరూ అక్కడ ఏం జరిగిందో ఆ ఇన్సిడెంట్కి పోలీసులను అయితే పంపించి మొత్తం అంతా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఇలా కారణం ఏంటి, సో దీంట్లో యాజమాన్యం ఏమైనా ఉందా, లేకపోతే ఎవరైనా ఆల్టర్నేట్ ఇలా చేపిస్తున్నారా, ఈ వీడియోలు చేసి ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నారని తెలిసి మొత్తం అంతా జరుగుతుంది. సో, ఈ తతంగం అయ్యేసరికి మరి చూద్దాం ఏం జరగబోతుందో ప్రతిదీ. సో, లేడీస్ అయితే కొంచెం అప్రమత్తంగా ఉండండి. మీరు హాస్టల్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా వాష్రూమ్లో మాత్రం సీసీ కెమెరాలు ఉన్నాయి, చెక్ చేసుకోండి. వెళ్ళిపోకండి. ఇప్పుడు ఆధునిక యుగంలో ఈ దరిద్రాలన్నీ జరుగుతూ ఉంటున్నాయి. సో, ఈ చూస్తుంటేనే అసహ్యం పడుతుంది. మానవ జన్మ మీద విరత పుట్టే కార్యాలన్నీ జరుగుతూ ఉన్నాయి. సో, ఏంటో తెలియదు కానీ మనుషులైతే ఇంత నీచంగా, చండాలంగా, దరిద్రంగా అయితే తయారైపోయారు. కొంచెం మీరైనా జాగ్రత్తగా ఉండి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ స్మాల్ సైజులో వచ్చేసినాయి. సీసీ కెమెరాలు కావచ్చు, న్యూ ఎక్విప్మెంట్ అయితే మొత్తం తయారైపోయింది మార్కెట్లో. సో, ఏం చేస్తున్నారో ఎవరికేం తెలియదు. బ్లాక్మెయిల్ చేయడానికి బతుకుతున్నట్టున్నారు జనాలు మొత్తం. సో, అదుపులో తీసుకున్న అమ్మాయిని కూడా విచారణ అయితే చేస్తున్నారు ఎందుకు చేసిందని. చూద్దాం ఏం జరగబోతుంది, ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుందో. సో, జాగ్రత్తగా ఉండాలని అయితే నేను వీడియో చేయడం అయితే జరిగింది. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి లేడీస్కి ఇంపార్టెంట్గా. సో, మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ ఫ్యాస్ట్తో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్, టేక్ కేర్.